హలో ఇందు, అర్జెంట్ గా మా ఇంటికి ఒకసారి రావే. నీతో అర్జెంట్ గా ఒక విషయం షేర్ చేసుకోవాలి. ఏంటి అంత హ్యాపీగా ఉన్నావు? అసలు ఏంటి మ్యాటర్? నువ్వు ముందు మా ఇంటికి రా, చెప్తాను. ఇందు వచ్చినట్టుంది. ఏంటి అంత అర్జెంట్ గా పిలిచావు? ఏదో పంపలు మూలిపోయినట్టు. నువ్వు రా, ముందు చెప్తాను. అసలు ఏంటి మ్యాటర్ చెప్పు. ఇందాక నుంచి చెప్తా అంటున్నావు, అసలు ఏంటి చెప్పట్లేదు. నాకు చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది వినాలని. అది కాదే, నేను మా ఆయన ఫైనాన్షియల్ గా ఎంత ఇబ్బంది పడుతున్నా నీకు తెలుసు కదా. అయితే అందరూ ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ చేసి డబ్బులు సంపాదిస్తున్నారు కదా, అంటే నేను కూడా చేద్దాం అనుకుంటున్నాను. ఏంటి నువ్వు ఇన్స్టాగ్రామ్ చేస్తావా? ఏంటి నువ్వు ఇన్స్టాగ్రామ్ చేస్తావా? అమ్మా తల్లి అస్సలు వద్దు, నువ్వు కామ్ గా ఇంట్లో ఉండు చాలు. చాలా బాగా హెల్ప్ అవుతావు ఏదో ఒక రోజు. కానీ ఇలాంటి పనులు మాత్రం అస్సలు చేయకు. ఎందుకంటే చాలా మంది అమ్మాయిలు దీని వల్ల వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేసేసుకుంటున్నారు. అందరూ ఒకేలాగా ఉండరు కదా. యూట్యూబ్ చేస్తే మంచి పేరు ఉంటుంది, డబ్బులు కూడా బాగా వస్తాయి. నేను నీ మంచి కోరి చెప్తున్నాను, నా మాట వింటే నువ్వు చాలా బాగుపడతావు. లేదంటే నీ ఇష్టం. ఒక్కసారి ఆలోచించుకొని డెసిషన్ తీసుకో. నేను వెళ్తాను, బాయ్. ఇదేంటి పుట్టుకుని ఎలా అనేసింది? ఇంద్ర ఒకసారి ఆలోచించుకోమంటుంది, కానీ నాకెందుకో ఇదే చెయ్యాలనిపిస్తుంది. ఒకసారి ట్రై చేసి చూద్దాం. ఒక వీడియోకి ఎన్ని లైక్లు వస్తాయో. ఫస్ట్ అయితే పాపను పడుకోబెట్టేస్తా, ఆ తర్వాత హ్యాపీగా రీల్స్ చేస్తాం. అందరూ ఫేస్ కి మేకప్ వేసుకుంటారు కదా, మనం కొంచెం లిప్స్టిక్ వేసుకుందాం. మనకు వీడియో తీసిన వాళ్ళు ఎవరు లేరే. సర్లే ఇక్కడ పెడదాం. హలో మేడం, ఏం చేస్తున్నావు? నేను చేయొద్దని చెప్పాను కదా నీకు. అబ్బా, కరెక్ట్ టైంకి వచ్చేవే. దేనికి? నీకు వీడియో తీయడానికా? ప్లీజ్ ఒక్క వీడియో తీయే. నాకున్నది ఒక్క ఫ్రెండ్వే కదా, హెల్ప్ చెయ్యే. ఈ ఎదో డైలాగులకి ఏం తక్కువ లేదులే. కానీ వీడియోస్ చేయకముందు నువ్వు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అనుభవమే మనిషికి ఒక చక్కటి గుణపాఠం. అది నువ్వు ఇప్పుడు తెలుసుకోకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు కంపల్సరీ తెలుసుకుంటావు. ఈ సాంగ్ సెలెక్ట్ చేసుకున్నావా? ఈ సాంగ్ చేద్దామా? ఓకే, స్టార్ట్. ఏది ఏది బాగా వచ్చిందా? వీడియో అప్లోడ్ చేస్తానే, ఇప్పుడు ఎన్ని లైక్లు వస్తాయో చూద్దాం. హీరో అయితేనేమి పండ్లు ఓడగొట్టుకోవడానికి. అవును, ఎందుకు చిటితా లేదు, కనిపించట్లేదు. అది డిస్టర్బ్ చేస్తుందని పడుకోబెట్టేసా. ఇది మరీ బాగుంది. నువ్వు వీడియోస్ తీసుకోవడానికి పాపని ఇప్పటి నుంచో దూరం పెట్టేస్తున్నావా? ఇది మరీ బాగుంది. నువ్వు వీడియోస్ తీసుకోవడానికి పాపని ఇప్పటి నుంచో దూరం పెట్టేస్తున్నావా? వీడియో పెట్టి ఒక రోజు అయిపోతుంది, ఇప్పటికి ఒక లైక్ కూడా రాలేదు. ఆగు చెట్టి, తర్వాత పెడతాను. అవును, చిట్టి ఎక్కడుంది? ఆకలేస్తుందని చెప్పింది.
ఏది చిట్టి ఎక్కడుంది? చిట్టి ఏమ్మా ఇక్కడ పడుకున్నా? ఈ వీడియో మాయలో పడి నా పిల్లల్ని పట్టించుకోవడం మానేశాను. బంగారు తల్లి. ఈ వీడియో మాయలో పడి నా పిల్లల్ని పట్టించుకోవడం మానేశాను. బంగారు తల్లి. చిట్టి ఎలా ఉన్నావు? బుజ్జి తల్లి. నవ్వు చూడు నవ్వు. ఏంటమ్మా ఎంతవరకు వచ్చింది నీ వీడియోస్ గోల? అమ్మ వీడియోస్ చేస్తుందా? వీడియోస్ ఇంకా చేయనే. ఈ వీడియో మాయలో పడి నా పిల్లల్ని నేను దూరం చేసుకుంటాను అనిపిస్తుంది. వీడియోస్ చేయొచ్చు, తప్పేం లేదు. కాకపోతే దాన్ని ఎలా చేయాలో అలానే చేయాలి. దానికంటే ఒక పద్ధతి ఉంటుంది. కొంతమంది అమ్మాయిలు వీడియోలు ఎలా చేసినా వాళ్ళకి లైక్స్ వచ్చేస్తున్నాయి, కానీ నాకు మాత్రం రావట్లేదు. ఇందుకు నువ్వు వీడియోస్ చేయడం అన్నీకి ఇష్టమేనా? అడిగావా ఒకసారైనా? లేదే, ఇంకా మా ఆయనకి ఏమి చెప్పలేదే. సక్సెస్ అయ్యాక చెప్దాం అనుకుంటున్నాను. అదే నువ్వు చేసిన మొదటి తప్పు. నీ సక్సెస్ అయినా అవ్వకపోయినా సరే నువ్వు ఫస్ట్ షేర్ చేసుకోవాల్సింది మీ ఆయనతోనే. తను ఓకే అంటేనే నువ్వు ఇలాంటివి స్టార్ట్ చేయాలి. అర్థమైందా? ఇంకెప్పుడు ఇలా చేయకే. ఈ రోజు నైటే వెళ్ళి అన్నయ్యతో చెప్పేసే. సరే. ఏంటి ఇదేదో అన్నౌన్ నెంబర్ లో ఉంది? హలో హలో ఎవరండి? మేడం జీ, స్వప్న అంటే మీరేనా? లేదండి, రాంగ్ నెంబర్. అబ్బా, ఎవరు అన్నిసార్లు ఫోన్ చేస్తున్నారు? హలో ఎవరండి ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నారు? మేడం, మీ పేరు మీద విదేశానికి పార్సల్ వెళ్తుంది. నా పేరు మీద వెళ్తుందా? నేను ఎవరికి పార్సల్ పంపించలేదే. కానీ కొన్ని కారణాల వల్ల అది క్యాన్సిల్ అయింది. మేడం, ఇందులో డాలర్స్ ఇంకా ఏటీఎం కార్డు ఉంది. మరి ఇప్పుడు ఎలా? నేనేం చేయాలి? ఇది మీది కాదా? అయితే ఇది చాలా పెద్ద కేసు అవుతుంది మేడం. ఏమైంది అంతలా తుల్లిపడ్డా? ఏమీ లేదే. వాళ్ళు ఎవరికి చెప్పొద్దన్నారు కదా, ఇంత చెప్పాలా వద్దా? ఏంటి నీలో నువ్వే మాట్లాడుకుంటున్నా? ఏదైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పు. అదేం లేదు కానీ చిట్టి నిన్ను కలవేస్తుందిరా. ఈ హ్యాండ్ బ్యాగ్ నీదా? ఇలా వేసుకుంటారా దీన్ని? మీ అమ్మకి ఏదో ఫోన్ వస్తున్నట్టుందమ్మా. దేవి చూడు, ఏదో ఫోన్ వస్తుంది. ఏంటి మళ్ళీ ఫోన్ వచ్చిందా? ఇక్కడ ఇందిరా ఉంది, లోపలికి వెళ్ళి మాట్లాడదాం. ఏంటి ఫోన్ వస్తే ఇంత టెన్షన్ పడిపోతుంది? అసలు ఎవరు చేసుకుంటారు? చిట్టి. ఏంటి ఫోన్ వస్తే ఇంత టెన్షన్ పడిపోతుంది? అసలు ఎవరు చేసి ఉంటారు? హలో హలో చెప్పండి. అయితే మేడం, బొంబాయి హెడ్ ఆఫీస్ నుంచి మీకు కాల్ వస్తుంది. నాకు పాప ఉందండి, తినడానికి ఇంకా ఏం పెట్టలేదు తనకి. ఇంకా పాపకి ఫుడ్ ప్రిపేర్ చేయలేదు. పాపకి ఫుడ్ పెట్టిన తర్వాత మీకు కాల్ చేస్తాను. వాళ్ళు ఎవరికి చెప్పొద్దన్నారు. ఒకసారి మా ఆయనకి చెప్తే బెటర్ ఏమో. ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు? అసలు ఏమైంది? ఎవరు కాల్ చేస్తున్నారు నీకు? ఏం లేదే, ఎవరో కాల్ చేసి నా పేరు మీద విదేశాలకి పార్సల్ వెళ్తుందని చెప్తున్నారు. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇలాంటి కాల్స్ రోజు మనం అడ్వర్టైజ్మెంట్ లో చూస్తున్నాం కదే, టీవీలో చెప్తున్నారు, పేపర్ లో వేస్తున్నారు. అయినా సరే అలాంటి కాల్స్ నమ్ముతావా? ఇవన్నీ ఫేక్ కాల్స్. ఏంటి ఫేక్ కాలా? ముంబై పోలీస్ ఆఫీసర్ అని చెప్పేసి నాతో వీడియో కాల్ మాట్లాడారు. ఏంటి ముంబై పోలీస్ ఆఫీసరా? అతని ఫేస్ నువ్వు చూసావా? ఏంటి ఫేక్ కాలా? ముంబై పోలీస్ ఆఫీసర్ అని చెప్పేసి నాతో వీడియో కాల్ మాట్లాడారు. అసలు వాళ్ళకి నీ కోసం ఏం తెలీదు. జస్ట్ వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్, ఆధార్ కార్డు ఇవన్నీ తెలుసుకోవడానికి అలా నాటకం ఆడతారు. అసలు ఏ డీటెయిల్స్ కూడా నువ్వు షేర్ చేయకూడదు. అవునే, నా ఆధార్ కార్డ్ నంబర్ కూడా అడిగారు, ఏదో ఎంక్వైరీ పర్పస్ కోసం. ఇవన్నీ ఫేక్ కాల్స్ దేవి. కావాలంటే నువ్వు ఒక పని చెయ్యు. నీకు ఇప్పుడు వీడియో కాల్ చేశారు కదా, వాళ్ళకి నువ్వు ఫేక్ అని చెప్పి జస్ట్ ఒక మెసేజ్ పెట్టి చూడు, వాళ్ళు నీకు ఎలా రెస్పాండ్ అవుతారో. సరేనే. అలా పెడితే బ్లాక్ చేశారే. చూసావా, వాళ్ళు ఫేక్ అని నీకు ఇప్పుడు అర్థమైందా? ఇలాంటి కాల్స్ ఎప్పుడు వచ్చినా సరే ఫస్ట్ నీ పక్కన ఎవరున్నారో వాళ్ళకి చెప్పు. ఒక డెసిషన్ తీసుకునే ముందు ఇతరులకు చెప్పి ఏదైనా డెసిషన్ తీసుకోవాలి. మనంతటి మనమే నిర్ణయాలు తీసుకోకూడదు. ఇలాంటి వాళ్ళు చాలా ఫేక్ కాల్స్ చేస్తున్నారు ఈ రోజుల్లో. సో జాగ్రత్త పడు. అమ్మయ్యా, ఇంట్లో పనులన్నీ అయిపోయి ఇప్పుడు వెళ్ళి రీల్స్ చేసుకుందాం.
ఇప్పుడు చిట్టి ఉంది, ఏం చేయాలి? ఐడియా, ఫోన్ చేతికి ఇచ్చేద్దాం. చిట్టి ఫోన్ చూసుకో, ఇంకా సేపట్లో వస్తాను. పట్టుకో. యూట్యూబ్ ఏదిగా? అమ్మయ్యా. It's time for Africa. I'm well on my journey, biggie, biggie, mama, one A to Z. My sisters all on my journey, biggie, biggie. దేవి 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 ఏంటి, ఎవరో పిలుస్తున్నట్టున్నారు? ఏంటి, ఏమైంది? ఎందుకలా అరుస్తున్నావు? ఏమైంది అంటావేంటి? పాపను ఎందుకు రోడ్డు మీద కుదిలేసావు? పాపకు నేనెందుకు రోడ్డు మీద కుదులుతాను? పాప ఇక్కడ ఫోన్ చూసుకుంటుంది. పాప రోడ్డు మీదకి వెళ్ళిపోయింది. అక్కడ డోర్స్ లాక్ చేసి లేదు. నేను సమయానికి చూసాను కాబట్టి సరిపోయింది. రోడ్డు మీద చూసావు కదా కుక్కలు ఎలా తిరుగుతున్నాయో. ఏం అవ్వలేదు కదా చిట్టికి? వీధిలో చూస్తున్నావు కదా ఎన్ని కుక్కలు తిరుగుతున్నాయో. నువ్వనే కాదు, ప్రతి ఒక్కరు కూడా పిల్లల్ని అలాగే రోడ్డు మీద వదిలేస్తున్నారు. దాని వల్ల పిల్లలకి నష్టం, మనకి నష్టం. ప్లీజ్ దయచేసి ఎవ్వరు కూడా పిల్లల్ని ఒంటరిగా రోడ్డు మీద వదలకండి.